హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే 3 వెయిట్ లాస్ ఛాలెంజ్. వెంటనే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని మధ్యలో సోంపు వాటర్ తాగాము, అంటే ఫెనల్ వాటర్. చాలా బాగుంది, ఇది టేస్టీగా ఉంది. ఇది మా మా ఆయనకి గ్లాస్ ఇచ్చాను, అది చూడండి ఆయన రియాక్షన్ ఎలా ఉందో. ఫస్ట్ టైం తాగుతున్నారు, నాకైతే అలవాటు, నేను తాగుతూ ఉంటాను. ఆయన ఫస్ట్ టైం తాగుతున్నారు కాబట్టి కొంచెం చేదుగా ఉంది. సో ఇది తాగుతూ ఉంటే చేదు అనిపించదు, మంచిగా ఉంటుంది, డైజెషన్కి వచ్చి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో నేనైతే తాగేసాను. నాకు వేడిగా ఉంటేనే ఇష్టము, వేడి పదార్థాలు అంటేనే ఇష్టము. చల్లగా అయిపోయింది వేడిగా తినేస్తానన్నమాట. సో దాని తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళాను 1 అవర్. సో ఈ సోంపులో ఉండే మీ పోషకాలు జీర్ణ వ్యవస్థ అంటే డైజెషన్కి మంచిగా ఉపయోగపడుతుంది. సోంపు కషాయం చేసి తాగడం వల్ల కూడా గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. మీరు ఈ గ్యాస్ కానీ ఉంటే ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ జ్యూస్ తాగడం వల్ల. అదేవిధంగా ఈ వాటర్ని రోజు మార్నింగ్ అండ్ సాయంత్రం తీసుకుంటే బరువు తగ్గుతారు, కొవ్వు అనేది కరుగుతుంది. దీన్ని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. చాలా చాలా మంచిది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి. అర్థమైంది అనుకుంటాను. మీకు ఒకటి చెప్తాను నేను, అందరికీ అర్థమయ్యేలాగా. ది బాడీ అచీవ్స్ వాట్ ది మైండ్ బిలీవ్స్. ఓకేనా? ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ది టైమ్, ఇఫ్ యూ డోంట్ డూ ది వర్క్, యూ డోంట్ గెట్ ది రిజల్ట్. కరెక్టా కాదా చెప్పండి కమెంట్లో. మనం ఏదైనా వర్క్ చేస్తేనే కదా మనకి రిజల్ట్ వస్తుంది. మనం వర్క్ చేయకుండా ఎలా రిజల్ట్ వస్తుంది చెప్పండి? మనం ఇప్పుడు ఎగ్జామ్ మంచిగా రాసి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే కదా మంచిగా రిజల్ట్ వస్తుంది. మనం ఏం క్వశ్చన్స్ రాయకుండా డబ్బు కొట్టేసి వస్తే మనకి రిజల్ట్ రాదు కదా, ఫెయిల్ అవుతాం కదా. మీరు ఏదైనా కానీ వర్క్ చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది అనమాట. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, ఇట్స్ ది ఓన్లీ ప్లేస్ యూ హ్యావ్ టు లైవ్. ఓకే, అర్థమైంది అనుకుంటాను అందరికీ. సో 1 అవర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఏబీసీ జ్యూస్ అంటే తెలుసా? దీనివల్ల కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. టీ, కాఫీ మానేసి ఈ జ్యూస్ రోజుకి ఒక్కసారి తాగుతారు. ఇది ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, సేఫ్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ ఇమ్యూనిటీ పెంచడమే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నిజంగానే చెప్తున్నాను, ఇది రోజుకి ఒక్కసారైనా తీసుకోండి. దీనికి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కావు. డైజెషన్, వామిట్స్, మలబద్ధకం ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు. ఈ జ్యూస్ తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఫైబర్ వల్ల అరుగుదల బాగుంటుంది. ఇందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్, అన్ని సమస్యలు దూరం అయిపోతాయి. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత నైట్ వాటర్ మిలాన్ జ్యూస్ తాగాను, చాలా టేస్టీగా బాగుంది. ఇంకా 1.5 గ్లాస్ తాగేసాను నేను, చాలా బాగుంది వాటర్ మిలాన్ జ్యూస్. నన్ను ఈ 2 వీడియోలు పెట్టాను కదా, దానికి ఒక 5 మెంబర్స్ అడిగారు నన్ను వెయిట్ లాస్ ఛాలెంజ్ మాకు చెప్పు, మేము చేస్తామని, పొట్ట తగ్గడానికి అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి టిప్స్ చెప్పు, మేము చేస్తాము అని చెప్పేసి. సరే అని చెప్పాను. ఇంకా వాళ్ళతో ఫోన్ మాట్లాడి ఇలా చెప్పాను అనమాట. ఇలా వెయిట్ లాస్ చేయండి, ఇలా కంట్రోల్ ఇవ్వండి, క్రేవింగ్స్ వస్తుంటే ఇలా చేయండి అని చెప్తున్నాను. సో వెయిట్ లాస్ ఛాలెంజ్ చేసేవాళ్ళు మైండ్ అనేది స్టేబుల్గా పెట్టుకోండి. మైండ్ అనేది చేంజ్ అవ్వద్దండి అటు ఇటు. సో ఇది అన్నమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.